ఆయనే చెప్పాలి. నువ్వే చెప్పాను, నువ్వు చెప్పేది నేను చెప్పాను. ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా. నీకు ఉన్న చెప్తా, నువ్వు సీరియస్ అయ్యి మొన్న కానీ నేనేం మాట్లాడిన ఇప్పుడు. నేను చెప్పేది నువ్వు బయట వచ్చి ఇంత అమౌంట్ ఇస్తాను, ఏదో ఒకటి చెయ్యి, నాకు కావాలని చెప్పారు. నువ్వు ఏదైనా ఇచ్చి తలుచుకుంటే లేదంటే ఆయన చెప్పేది చెప్తా. నేను మధ్యవర్తనే కానీ నాకు సొంతంగా నా డబ్బులు ఏం పడలే. ఆయన అయినా సరే కానీ ఆయన సొంతంగా తీసుకోదు రూపాయలు. నువ్వు చెప్పేది పార్టీకి ఇస్తాడు కానీ సొంతగా అయితే తీసుకోవడానికి స్థోమత లేదు, నాకు లేదు. మా మధ్యలో దాపరికం అయితే ఏదీ ఉండదు. అది నువ్వు కూడా తెలుసు. నువ్వే విన్నావు. ఏదైనా ఉంటే నాయనతో మాట్లాడని చెప్పాడు. అది నువ్వు ఫోన్ చేసి బాబు ఇచ్చావు. బాబు ఇస్తే అది ఉంటే నా సంపాదన నాకు మిగిలితే చాలు. మీకు ఉన్న వాసన చెప్తానన్నా. విషయం చెప్తే ఏం లే, ఉన్న వాసన చెప్తాడా. ఇప్పుడు నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము. దానికి ఎంత ఇస్తావు? ఎంత వాళ్ళని నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్ము. ఎమ్మెల్యే కాడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు. చెప్తా నమ్ముతావు నువ్వా? నాకు తెలియదు. నిన్న 10 మందిలో ముజిబుని తీసిమన్నారు. నాకేం అర్థం కాదు. నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో, నువ్వే అనుకో, ఒరే మొన్న ఇట్లా మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిపోతుంది. ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను. సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీంట్లో కాంప్రమైజ్ కాబోకండి పేరుగా చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత. అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను నువ్వు అపార్థం చేసుకుని తిరిగిపోతున్నాడు. ఇంత అమౌంట్ ఇస్తున్నాడు. అసలు ఏందో మాట్లాడు. ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో, అమౌంట్ పార్టీ ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు. 2 ఎలక్షన్ నడుపుకున్నాడు. నాకు ఇంకా పోటీ అనేది లేదు. బాబులంటికి పోటీ అనేది లేదు. పోటీ అనేది నాకు వద్దు. 2 ఎలక్షన్లో నష్టపోయి ఉండా. నేనైతే మనీ పైండు కానీ 3వ వ్యక్తి తెలియదు. ఇది పొజిషన్ అన్నాడు. దాన్ని బట్టి నువ్వే చెప్పు. దాంట్లో నువ్వేమంటావు? కాదు చిన్న వాస్తవం. నువ్వు ఎంత చెప్పు. అడుగు. మేడం ప్రోగ్రామ్ ఉంది 2-3 నెలల్లో వారి ఎత్తునుగా ఉన్నావు. వస్తాను చెప్తాను నేను. నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు. దానికి ఎంత ఇస్తావు, దీనికి ఎంత ఇస్తావు చెప్తే. లేదు 2 కమ్యూనిటీ ఎంత ఏంది ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో. నేను చెప్తాను నీకు. మీ చెమ్ముడే ఒప్పుకోవటం వల్ల నేనైతే సెట్ చేస్తా. దాంట్లో డబ్బులు కూడా అడగతా దానికని. సురేష నీ ఫేవర్గా నేను మాట్లాడుతున్నా. పదిసార్లు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. శాపాలు చెప్తున్నావు నువ్వు. నేను ఉన్న వాసన చెప్తున్నా. నాకైతే నచ్చలే. కానీ ఏం చదువుకున్నా నేను చదువుకుంటే సెటిల్ అయిపోవాలి. మీ తమ్ముడికి ఎక్కడ నేను కాలు పట్టుకుంటానో లేకపోతే ఏమైనా పట్టుకుంటాను నీ ఇష్టం. మధ్యలో నలిగిపోతాను. నేను సురేష్ చెప్పి ఆ రోజు నీకు నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు. ఆడు చెప్తే నన్ను ఏం చేశానని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు. బాబులు ఇటు కాడ ఏం చెప్పాలి చెప్పు. ఎక్కువ శాతం ఫేవర్ మీ ఆఫీస్కే ఉంది. నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు. ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి. రేషన్ విషయాలు కానీ రేషన్ విషయంలో నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం. డూమ్ డామ్ అని చెప్తాం. నీ పగ నువ్వు చేసుకుంటావు. పబ్లిక్లో చెప్పాల్సింది రాజకీయం. ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి. 4 చెప్తాం. అది నీ ఇష్టం. అది సురేష్ వచ్చి అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని. వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం. ఏదో కారణం చెప్తాం. అంటే చిన్న రాజకీయ టిక్లు అయ్యి అది నువ్వు ఎట్లా చేసుకుంటావు నీ ఇష్టం. కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్న వేళ మేము సపోర్ట్ చేస్తాం. ఎవడు గంగారంలో ఎవడేం సపోర్ట్ చేస్తాం. నువ్వే చెప్పు. నాకైతే పర్సనల్గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ కాదు. నాకు ఉండదు. అవన్నీ నాకు వద్దు. అది నువ్వు తీసుకుంటావా బాబాయ్కి ఇస్తావా అవన్నీ నాకు వద్దు. ఇంతని చెప్పేస్తే నీకు ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు. ఇంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటుంది. ఎవరు అంతే. మన ముగ్గురు ఉన్నాడు. ఇప్పుడే మరి అన్ని మర్చిపోయాయి. ఇది కూడా మర్చిపోతాను. నాకు గుర్తుండవు. ఎన్ని గుర్తుంటే తెలుసుకుంటాను. రోజులు కానీ బాగా ఉన్న రోజులు కానీ నీ జోలికైతే ఎవ్వరు రారు. ఫిక్స్. నువ్వు ఏవైనా అవినీతినే చెయ్యి. సపోజ్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న అమౌంట్ కాదు. అవినీతి ఎట్టని చేసుకో. మేమైతే తేలి చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం. అది నువ్వే నేను ఎంచుకో. నేను చెప్పేది వాళ్ళు వచ్చి 3 లక్షలు ఇస్తున్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నా. నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు అది చెప్పు. నేను అది కూడా ఫేవర్ చేయగలను. వాళ్ళైతే నాకు ఇచ్చి వినిపిస్తాను. ఇప్పుడు మనుషులు చెప్తాను. రాత్రి నా బైక్లో విమర్శించిన వాళ్ళు చెప్తాను. అన్ని పేర్లు చెప్తాను. అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప. బాబాయ్ గారు తెలియదు. డబ్బులు విషయం అయితే అక్కడ తెలుస్తుంది. దాని గురించి మాట్లాడను.
ఎందుకంటే నేను ఒక్కడి నీ మీద కోపం అనుకుంటావు, కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం నా పరిస్థితి లేదు ఇప్పుడు, నీకు తెలిసింది ఏం లేదు. అది నీ ఇష్టం, నేను చెప్పకూడదు. అది నాగేంద్ర ఏమంటున్నా అంటే వాళ్ళు ఎవరు 3 లక్షలు చెప్పారంట. 3 రేషన్ మాకు ఇప్పిస్తే 3 లక్షలు ఇస్తాం అని చెప్పారంట. నేను చెప్పాను కూడా అదే. నా పొజిషన్ ఏంటంటే, నా పొజిషన్ నీకు తెలిసింది ఏం కాదు, నేనైతే అంత తెచ్చుకోలేను. అదే చెప్పారే కదా, 10,000 కావచ్చు, లైఫ్ లాంగ్ ఇప్పుడు బాబు రెడ్డి మాట్లాడేది ఏముందిలే. ఇప్పుడు బాబు రెడ్డి పంపించారు కదా, ఆయన మాట నాగేంద్రతో మాట్లాడమని బాబు రెడ్డి చెప్పేసారు ఫోన్లోనే. నేను అదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వాసన చెప్తుంటే అది 5,000 నా కాడ 10,000 కావచ్చు లేదు. నాకు మీరు నేను చెప్పేది ఫస్ట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, అది పెట్టేసి పక్కన పెట్టేసి టీడీపీ తరఫున బాబు రెడ్డి నేను రోజులు నీ జోలికైతే ఎవరు రాదు. ఇంకా నేను చెప్పేది అది 10,000 కానీ 20,000 కానీ 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, అది నేనైతే తీసుకుంటాను. అది 1,90,000లో 2 లక్షలు ఇచ్చేయమని ఉన్న ఓపెన్ చెప్పండి. మాడుతాను ఇంకా నేను నువ్వు చెప్పు ఫైనల్ గా దాన్ని తీసేసి ఇంకొక నేను మాట డీల్ చేశాను కాబట్టి నాకు ఎంత 10 ఉండాలి కదా, 20 ఉండాలి కదా, 30 ఉండాలి కదా. నువ్వేం మాట్లాడబోకు 2 లక్షలు చూసి నా వల్ల కాదబ్బా. మళ్ళీ మాట ఇచ్చి అసహ్యంగా ఉంటుంది. నా పొజిషన్ బాగాలేదు, నేను అడుక్కుంటున్నా మిమ్మల్ని, నేను మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా. నా స్తోమత అప్పటికే అదిరిపోతుంది. అదేదో 1, 2, 3 పిల్లకాయలకి ఏం గట్ల, పిల్లకాయలకు కూడా స్కూల్లో ముజీఫా లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది చేస్తావు చేసుకో, నిన్ను అడిగే నాదులు అని చెప్పి నువ్వు చెప్పేది జనాభా బియ్యం అంటావు. అట్ట కాదు, మనం ఆ పని ఎప్పుడు చేయాల. కంప్లైంట్ వస్తే అది మేము హ్యాండిల్ చేస్తామని చెప్పా. సరే నువ్వు అన్ని చెప్పే బాగానే ఉంది. ఇంతకు మించి ఎవరైనా చెప్తారా? చెప్పరు ఎవరు. చెప్పే పోదు ఒక్కటే ఒక మాట అంతే. నువ్వు ఉన్న రోజులు నీ జోలికి అయితే ఒక్క వస్తే నేను హామీ చెప్పేది. నేను వాళ్ళు ఎవరో వస్తున్నారు, 3 లక్షలు తీసుకొచ్చారు, మాకు స్టోరీ ఇవ్వమని చెప్పారు, బాగానే ఉంది. మీరు ఎవరిని చెప్తున్నారని చెప్పడంలా. నా కాడ డబ్బులు లేవు, నేను మొత్తం ఇల్లు వాకిలి మొత్తం అమ్మేసుకోవడా. నేను నా పొజిషన్ బాగాలేదు, మాట్లాడకూడదు. మళ్ళీ కాదంట. నేను చెప్పులే ఇప్పుడు కాదనలే చెప్పే ఫైనల్. ఇంకా మళ్ళీ నేను నన్ను అపార్థం చేసుకోవద్దు ఏమిటొద్దు చెప్పే. మళ్ళీ ఆయనకి నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా. ఉన్న వాస్తవం చెప్తాను నేను ఈరోజు. ఆడిచ్చే 10, 20, 30 మన హ్యాండ్ ఓవర్ 10 కానీ 20 కానీ 30 ఎంత అయితే అంత. ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుంది. నువ్వు లక్షిస్తాని నేను కాదన్నాను, కానీ ఇంకొక 50,000 వేసుకొని ఎన్ని నెలలకి ఇస్తావు చెప్పు. అది 5 నెలలకి ఇస్తావా ఫైనల్ 1.5 లక్ష చేసి నువ్వే చెప్పా. నాకు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్. సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా. నీకు ఉన్నా చెప్తా, నువ్వు సీరియస్ అయ్యి. మొన్న కానీ నేనేం మాట్లాడిన ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వచ్చి ఇంత అమౌంట్ ఇస్తాను, ఏదో ఒకటి చెయ్యి, నాకు కావాలని చెప్పారు. నువ్వు ఏదైనా ఇచ్చి తలుచుకుంటే లేదంటే ఆయన చెప్పేది చెప్తా. నేను మధ్యవర్తనే కానీ నా సొంతంగా నా డబ్బులు ఏం పడలే. ఆయన అయినా సరే కానీ ఆయన సొంతగా తీసుకోడు. 1 రూపాయి నువ్వు చెప్పేది పార్టీకి ఇస్తాడు కానీ సొంతగా అయితే తీసుకోవడానికి స్థోమత లేదు, నాకు లేదు. మా మధ్యలో దాపరికం అయితే ఏది ఉండదు. అది నువ్వు కూడా తెలుసు. నువ్వే విన్నావు. ఏదైనా ఉంటే నాయనతో మాట్లాడని చెప్పాడు. అది నువ్వు ఫోన్ చేసి బాబు ఇచ్చావు. బాబు ఇస్తే అది ఉంటే ఏమంటే నా సంపాదన నాకు మిగిలితే చాలు. ఉన్న వాసన చెప్తానన్నా. విషయం చెప్తే ఏం లే, ఉన్న వాసన చెప్తాడా. ఇప్పుడు నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము. దానికి ఎంత ఇస్తావు? ఎంత వాళ్ళని నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్ము. ఎమ్మెల్యే కాడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు 2 వ్యక్తులు. చెప్తా నమ్ముతావు నువ్వా? నాకు తెలియదు. నిన్న 10 మందిలో ముజిబుని తీసిమన్నారు. నాకేం అర్థం కాదు. నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో, నువ్వే అనుకో, ఒరే మొన్న ఇట్లా మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిపోతుంది. ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను. నేను సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ కాబోకండి పేరుగా చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత. అర్థం కావటంలో కానీ ఎన్ని సెట్ చేస్తాను. నువ్వు అపార్థం చేసుకుని తిరిగిపోతున్నాడు, ఇంత అమౌంట్ ఇస్తున్నాడు, అసలు ఏందో మాట్లాడు. ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో,
అమౌంట్ పార్టీ ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు 2 ఎలక్షన్లు నడుపుకున్నాడు. నాకు ఇంకా పోటీ అనేది లేదు, బాబురెడ్డికి పోటీ అనేది లేదు, పోటీ అనేది నాకు వద్దు. 2 ఎలక్షన్లో నష్టపోయి ఉండా. నేనైతే మనీ పైండు కానీ 3వ వ్యక్తి తెలియదు, ఇది పొజిషన్ అన్నాడు. దాన్ని బట్టి నువ్వే చెప్పు, దాంట్లో నువ్వేమంటావు? అది కాదు, చిన్న వాస్తవం, నువ్వు ఎంత ఇవ్వాలంటే చెప్పు, దాని బట్టి బాగా చెప్తా. అడుగు. మేడం ప్రోగ్రామ్ ఉంది 2-3 నెలల్లో భారీ ఎత్తునగా ఉన్నాం, వస్తాం చెప్తాను నేను. నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు, దానికి ఎంత ఇస్తావు, దీనికి ఎంత ఇస్తావు చెప్తే. లేదు 2 కమ్యూనిటీ ఎంత ఏంది ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో. నేను చెప్తాను నీకు, మీ చెమ్ముడే ఒప్పుకోవటం వల్ల నేనైతే సెట్ చేస్తా. దాంట్లో డబ్బులు కూడా అడగతా దానికని సురేష. నీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా, పద్దాన్ని నన్ను అపార్థం చేసుకుంటున్నావు, శాపాలు చేస్తున్నావు నువ్వు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా, నాకైతే నచ్చలే. కానీ ఏం చేస్తాను, చదువుకున్నా నేను. చదువుకుంటే సెటిల్ అయిపోవాలి. మీ తమ్ముడికి ఎట్ట నేను కాలు పట్టుకుంటానో లేకపోతే ఏమైనా పట్టుకుంటానో నీ ఇష్టం. నేను మధ్యలో నలిగిపోతాను. నేను సురేష్ చెప్పి ఆ రోజు, నీకు నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు, ఆడు చెప్తే నన్ను ఏం చేశానని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు. బాబురెడ్డి కాదు ఏం చెప్పాలి చెప్పు. ఎక్కువ శాతం ఫేవర్ మీ ఆఫీస్కే ఉంది. నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు. ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి. రేషన్ విషయాలు కానీ రేషన్ విషయంలో నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకి చాలా మాట్లాడతాం, డూమ్ డామ్ అని చెప్తాం. నీ పక్క నువ్వు చేసుకుంటావు. పబ్లిక్లో చెప్పాల్సింది రాజకీయం. ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి, 4 చెప్తాం. అది నీ ఇష్టం. అది సురేష్ వచ్చి అడుగుతాడు, నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం, అట్టేలా అయ్యి అని చెప్తాం, ఏదో కారణం చెప్తాం. అంటే చిన్న రాజకీయ టిక్లు అయ్యి అది నువ్వు ఎట్లా చేసుకుంటావు నీ ఇష్టం. కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్న వేళ మేము సపోర్ట్ చేస్తాం. ఎవడు గంగారంలో ఎవడేం సపోర్ట్ చేస్తాం. నువ్వే చెప్పు. నాకైతే పర్సనల్గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఉండదు. అవన్నీ నాకు వద్దు. అది నువ్వు తీసుకుంటావా, బాబాయ్కి ఇస్తావా, అవన్నీ నాకు వద్దు. ఇంతని చెప్పేస్తే నీకు ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు. ఇంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటుంది. ఎవరు అంతే మన ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయాయి. ఇది కూడా మర్చిపోతాను. నాకు గుర్తుండవు ఎన్ని గుర్తుంటే తినుకుంటాను. రోజులు కానీ బాగా ఉన్న రోజులు కానీ నీ జోలికైతే ఎవ్వరు రారు. ఫిక్స్. నువ్వు ఏవైనా అవినీతినే చెయ్యి. సపోజ్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న అమౌంట్ కాదు, అవినీతి ఎట్టని చేసుకో. మేమైతే తేలి చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం. అది నువ్వే నేను ఎంచుకో. నేను చెప్పేది వాళ్ళు వచ్చి 3 లక్షలు ఇస్తున్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నా. నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు అది చెప్పు. నేను అది కూడా ఫేవర్ చేయగలను. వాళ్ళైతే నాకు ఇచ్చి వినిపిస్తాను. ఇప్పుడు మనుషులు చెప్తాను, రాత్రి నా బైక్లో విమర్శించిన చెప్తాను, అన్ని పేర్లు చెప్తాను. అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప. బాబాయ్ గారు తెలియదు. డబ్బులు విషయం అయితే అక్కడ తెలుస్తుంది. దాని మీద మాట్లాడను. ఎందుకంటే నేను ఒక్కడు నీ మీద కోపం అనుకుంటావు, కానీ చుట్టూ ఒక 2-3 మాత్రం కొంచెం నా పరిస్థితి లేదు. ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు. అది నీ ఇష్టం, నేను చెప్పకూడదు. అది నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు 3 లక్షలు చెప్పారంట. రేషన్ మాకు ఇప్పిస్తే 3 లక్షలు ఇస్తాం అని చెప్పారంట. నేను చెప్పాను అదే. నా పొజిషన్ ఏంటంటే, నా పొజిషన్ నీకు తెలిసింది ఏం కాదు. నేనైతే అంత తెచ్చుకోలేను. చెప్పారే కదా, 10 కావచ్చు, లైఫ్ లాంగ్ కావచ్చు. బాబురెడ్డి మాట్లాడేది ఏముందిలే. ఇప్పుడు బాబురెడ్డి పంపించారు కదా ఆయన మాట, నాగేంద్ర మాట మంది బాబురెడ్డి చెప్పేసారు ఫోన్లోనే. నేను అదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వాసన చెప్తుంటే అది 5 నా కాడ 10 కావచ్చు లేదు. నాకు మీరు నేను చెప్పేది ఫస్ట్ 5 కావచ్చు, 10 కావచ్చు. అది పెట్టేసి పక్కన పెట్టేసి టీడీపీ తరఫున బాబురెడ్డి నేను రోజులు నీ జోలికైతే ఎవరు రాదు. ఇంకా నేను చెప్పేది ఎంత, అది 10,000 కానీ 20,000 కానీ 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. అది నేనైతే తీసుకుంటాను. అది 1,90,000లో 2 లక్షలు ఇచ్చేయమని ఉన్న ఓపెన్ చెప్తాను. 2 నువ్వు చెప్పు ఫైనల్ గా దాన్ని తీసేసి ఇంకొక నేను మాట డీల్ చేశాను కాబట్టి నాకు ఎంత 10 ఉండాలి కదా, 20 ఉండాలి కదా, 30 ఉండాలి కదా. నువ్వేం మాట్లాడుకోకు. 2 లక్షలు చూసి నా వల్ల కాదబ్బా. మళ్ళీ మాట ఇచ్చి అసహ్యంగా ఉంటుంది. నా పొజిషన్ బాగాలేదు. నేను అడుక్కుంటున్నా మిమ్మల్ని, నేను మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా. నా స్తోమత అప్పటికే అదిరిపోతుంది. అదేదో 1, 2, 3 ఏం గట్ల
పిల్లకాయలకు కూడా స్కూల్లో. ముజీఫా లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది చేస్తావు చేసుకో, నిన్ను అడిగే నాదులు అని చెప్పి నువ్వు చెప్పే జనాభా బియ్యం అంటావు, అట్ట కాదు. మనం ఆ పని ఎప్పుడు చేయాల. కంప్లైంట్ వస్తే అది మేము హ్యాండిల్ చేస్తామని చెప్పా. సరే నువ్వు అన్ని చెప్పే బాగానే ఉంది. ఇంతకు మించి ఎవరైనా చెప్తారా? చెప్పరు ఎవరు. చెప్పే పోదు ఒకటే ఒక మాట అంతే. నువ్వు ఉన్న రోజులు నీ జోలికి అయితే ఒక్క వస్తే నేను హామీ చెప్పేది నేను. వాళ్ళు ఎవరో వస్తున్నారు 3 లక్షలు తీసుకొచ్చారు, మాకు స్టోరీ ఇవ్వమని చెప్పారు. బాగానే ఉంది. మీరు ఎవరిని చెప్తున్నారని చెప్పడంలా. నా కాడ డబ్బులు లేవు, నేను మొత్తం ఇల్లు వాకిలి మొత్తం అమ్మేసుకోవడా. నేను నా పొజిషన్ బాగాలేదు. మాట్లాడకూడదు మళ్ళీ కాదంట నేను. చెప్పులే ఇప్పుడు కాదనమాట ఇంకా అనలే కాదనలే చెప్పి ఫైనల్. ఇంకా మళ్ళీ మళ్ళీ నేను నన్ను అపార్థం చేసుకోవద్దు ఏమిటొద్దు చెప్పి. మళ్ళీ ఆయనకి నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా. ఉన్న వాస్తవం చెప్తాను నేను ఈరోజు. ఆడిచ్చే 10, 20, 30 మన హ్యాండ్ ఓవర్ 10 కానీ 20 కానీ 30 ఎంత అయితే అంత. ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుంది. నువ్వు లక్షిస్తాని నేను కాదన్నాను, కానీ ఇంకొక 50,000 వేసుకొని ఎన్ని నెలకి ఇస్తావు చెప్పు. అది 5 నెలలకి ఇస్తావా? ఫైనల్ 1.5 లక్ష చేసి